హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు సోయా పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. చాలా టేస్టీగా ఉంటుంది. రేపు ఎలాగో సండే కాబట్టి వెజ్ వాళ్ళైతే పెరుగు చట్నీతో సర్వ్ చేసుకోండి, నాన్ వెజ్ వాళ్ళైతే చికెన్ కర్రీతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మిల్ మేకర్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్, 1 కప్పు మిల్లీ మేకర్, టమాటో, పచ్చిమిర్చి, ఆలుగడ్డ అన్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్ గిన్నెని తీసుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కానీ గీని కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు అన్ని యాడ్ చేసి బిర్యానీ దినుసులు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, 2 మీడియం సైజ్ బంగాళదుంపలు, 1 మీడియం సైజ్ క్యారెట్, అలాగే నానబెట్టుకున్న మిల్లీ మేకర్ అన్ని యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్న తర్వాత మీ టేస్టీకి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం. ఈ కారం చాలా ఘాటుగా ఉంది, అందుకే నేను 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి. బిర్యానీ మసాలా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మనం వేసిన మసాలాలన్నీ కూరగాయలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉంచేసి బాగా మిక్స్ చేసుకుని 2 కప్పుల రైస్ తీసుకున్నాం కాబట్టి 4 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. నార్మల్ రైస్ కాబట్టి. అదే బాస్మతి రైస్ అనుకోండి, 1కి 1.5 కప్పు నుంచి 1.5 కప్పు వాటర్ కూడా పట్టొచ్చు రైస్ని బట్టి. నార్మల్కి అయితే 2, బాస్మతి అయితే 1.5 నుంచి 1.5 వరకు పడొచ్చు అనమాట. వాటర్ బాగా మరిగిన తర్వాత 1/2 పీస్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. నిమ్మకాయ రసం యాడ్ చేసుకుని మనం నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వేయించుకోండి. కుక్కర్ కెపాసిటీని బట్టి మీరు విజిల్స్ వేయించుకోవాలి. నేనైతే 3 విజిల్స్కి నాకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. అదే బాస్మతి రైస్ అనుకోండి, హై ఫ్లేమ్లో 1 విజిల్ వేయించుకుంటే సరిపోతుంది. ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇంకా సర్వ్ చేసుకోండి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుంది. మిల్లీ మేకర్ మన హెల్త్కి కూడా చాలా మంచిది. డెఫినెట్గా ట్రై చేయండి. పన్నీర్ కర్రీ, మష్రూమ్ కర్రీ, ఏ కర్రీతో అయినా బాగుంటుంది. ఏమి వండుకుని ఓపిక లేకపోతే చక్కగా నాలాగా పెరుగు చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్ గా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి వీడియోస్ కోసం.